అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? రీసెంట్‌లీ నన్ను చాలామంది అడుగుతున్నారు. మీరెన్నో హారర్ స్టోరీస్‌ని చెప్తూ ఉంటారు కదా! మీ లైఫ్‌లో ఏమైనా హారర్ ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయా అని. కరెక్ట్‌గా చెప్పాలంటే ఇంతవరకు అంత భయంకరమైన హారర్ ఇన్సిడెంట్స్ నా లైఫ్‌లో అయితే జరగలేదు. నేనెప్పుడు కూడా ఎటువంటి గోస్ట్‌ని చూడలేదు. కానీ నేను 7థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి ఊర్జా బోర్డ్ గేమ్ ఆడాను. ఆ గేమ్ ఆడిన తర్వాత నేనొక్కటే ఫిక్స్ అయ్యాను. లైఫ్‌లో ఇంకెప్పుడు కూడా ఆ గేమ్ జోలికి వెళ్ళకూడదని. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా నా లైఫ్‌లో రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! కొంతమంది చిన్నప్పుడు వాళ్ళు గానీ అండ్ రిలేటివ్స్ కానీ, వాళ్ళ లైఫ్‌లో జరిగిన కొన్ని హారర్ ఇన్సిడెంట్స్ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఊర్జా బోర్డ్ గురించి ఫస్ట్ టైం నేను 7థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు తెలుసుకున్నా. ఆ టైంలో మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఇవంత ఎక్కువగా ఉండేవి కావు. మా డైలీ రొటీన్ ఏంటంటే స్కూల్‌కెళ్ళాలి, త్వరగా ఇంటికి రావాలి, హోంవర్క్ కంప్లీట్ చేయాలి. నైట్ డిన్నర్ టైం అయ్యేసరికల్లా మా మదర్ ఏదో ఒక సీరియల్ పెడతారు. దాన్ని చూస్తూ తినేసేసి నిద్రపోవాలి. ఇదే విధంగా గడుస్తూ ఉండేది. అలా ఒకరోజు డిన్నర్ చేస్తున్న టైము ఎగ్జాక్ట్‌లీ ఐ డోంట్ నో బట్ సాటర్‌డే ఆ రోజు టీవీలో ఒక సీరియల్ చూస్తున్నాం. అది సోనీ ఛానెల్ ఐ థింక్ సో. దాంట్లో దెయ్యాల సీరియల్లొచ్చేవి. అంటే 'ఆహా' టైప్‌లో ఇంకేదో సీరియల్ ఉండేది. దాంట్లో ఒక పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో ఊర్జా బోర్డ్‌ని ఫస్ట్ టైమ్ చూశాను. దాంట్లో కొంతమంది పిల్లలుంటారు. ఆ బోర్డ్‌ని తీసుకొస్తారు. ఆ క్యాండిల్స్ వెలిగించి, కాయిన్ పెట్టి, ఆ స్పిరిట్‌ని పిలిచి, ఆ తర్వాత వాళ్ళు క్వెషన్స్ అడుగుతూ ఉంటే దానికి ఆ స్పిరిట్ ఆన్సర్స్ ఇవ్వడం, ఆ కాయిన్ మూవ్ అవ్వడం అదంతా చూస్తూ ఉంటే నాకు చాలా క్రేజీ అనిపించింది. థాట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఫుల్ ఎక్సైట్ అయినా. అరే! నిజంగా ఉంటదారా ఇట్లా? నిజంగా కాయిన్ వస్తదారా? అరే! అట్లా వచ్చిందంటే ఇంకొక 2, 3 ఇయర్స్‌లో మనం 10థ్ క్లాస్ రాయబోతున్నాము. ఆ బోర్డ్ ఎగ్జామ్స్‌లో నేను పాస్ అయితానా? కాదా? అనేది అడిగి తెలుసుకోవచ్చు. మనకు ముందే తెలిసిపోతది ఆన్సర్ దానికి అని చెప్పి నా మైండ్‌లో ఇలాంటి క్రేజీ థాట్స్ రన్ అయితా ఉన్నాయి. వెంటనే నేను మా మదర్ సైడ్‌కి ఇలా తిరిగి, "అమ్మా నిజంగా ఉంటదా అమ్మా ఇట్లాంటివి? నిజంగానే స్పిరిట్ వస్తదా?" అది ఇది అని అడుగుతూ ఉన్నా. అప్పుడు మా మదర్ అన్నారు, "ఏహే! అట్లాంటివి ఏమి ఉండవురా" అని చెప్పి నా మాటలకి బ్రేక్ ఇచ్చారనమాట. అంటే లైక్ అవాయిడ్ చేస్తున్నారు ఆ మాటల్ని మాట్లాడడం. "ఏ చెప్పమ్మా నువ్వు నిజంగా ఉంటదా? నువ్వెప్పుడైనా ఆడినావా?" అంటే అప్పుడు మా మదర్ నవ్వుతూ అన్నారు, "ఆ! ఒకప్పుడు ఆడినాం లేరా చిన్నప్పుడు మా కజిన్స్‌తో కలిసి ఒక మధ్యాహ్నం టైం అనుకుంటా. అందరం కూర్చున్నాము. ఆ గేమ్‌ని ఆడడానికి ట్రై చేసాము." అది ఇది అని నాతో అంటూ ఉన్నారు. అప్పుడు నేనన్నా, "అమ్మా అది కదిలిందా కాయిన్ మరి? మరేమన్నా ఆన్సర్‌లు ఇచ్చిందా? ఆ స్పిరిట్ వచ్చిందా?" అని అడిగితే, "ఏహే! అట్లాంటిది ఏం లేదురా. మేము మిడిల్‌లోనే ఉన్నాము. మాకు మస్తు భయమేసింది. ఇంట్లో ఎవరు లేరు ఆ రోజు. మేము నలుగురం కలిసి ఆడుతుంటే మాకు భయం ఫుల్ అయింది. వెంటనే దాన్నంతా నలిపేసి బయట తీసుకెళ్ళి పడేసినాము. మేము ఆ తర్వాత ఇంకెప్పుడు ఆడలేదురా" అని నాతో అనగానే నేనన్నా, "అబ్బా! ఆడాల్సింది గదా! తెలిసేది గదా! ఎందుకట్లా చేసిర్రంటే" మా మదర్ అన్నారు, "ఏయ్! ఏంది నీకంత ఇంట్రెస్టు? నువ్వు గనక ఏదన్నా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నావనుకో గేమ్ ఆడాలని జెప్పి, కాళ్ళు ఇరగ్గొడతా అని జెప్పి నాతో ఇట్లా నవ్వుకుంటూనే స్వీట్‌గా ఒక వార్నింగ్ ఇచ్చిర్రు. అప్పుడు నేను నేనెందుకు ఆడతా? నేనట్లాంటియి ఏం ఆడా అది ఇది అని జెప్పి కవర్ జేసుకున్నా. ఆ నెక్స్ట్ 1 వీక్ అంతా గూడా నా మైండ్‌లో అదే రన్ అయితా ఉంది. మనకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ గదా! ఏదైతే వద్దు అంటారో అదే పని ఫస్ట్ జేస్తాం గదా! సో, ఒక మాస్టర్ ప్లాన్ ఏసినా. నా క్లాస్‌మేట్స్ కొంతమంది ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళని గ్యాదర్ చేశాను. గ్యాదర్ చేసి వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసినా. "అరే! ఇట్లా గేమ్ ఉంటది. మనం దీన్ని ఆడదాము. చాలా ఈజీరా సింపుల్‌గానే సెటప్ చేసేయొచ్చు. మనకొక ప్లేస్ కావాలి." అది ఇది అని చెప్తే వాళ్ళకి, "అరే! బావుందిరా ఐడియా. ట్రై చేద్దాం ఏముంది క్రేజీ ఉంటది. మనము ఎప్పుడు ట్రై చేయలే కదా! ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది మనకి" అని చెప్పి వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఓకేరా అందరం రెడీ ఉన్నాం. మరి ఎవరింటి దగ్గర చేద్దామంటే, ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇల్లేంటంటే కొంచెం దూరంలో ఉంటది. అక్కడ కొంచెం చెట్లుంటాయి. ఆ ఏరియాలో ఇల్లులు గూడా తక్కువే ఉంటది. అండ్ ఆ ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే సమాధులు గూడా ఉంటాయి. అరేయ్! వీళ్ళ ఇల్లయితే పర్ఫెక్ట్ ఉంటదిరా ఏరియా. క్రేజీ ఉంటది. మనకి పర్ఫెక్ట్ సెట్ అయితదని జెప్పి ఒకడంటే, అవునురా బావుంటది. మరి ఓకేనా నీకనంటే వాడు ఆలోచించిండు కొద్దిసేపు. ఆలోచించి సరేరా మనం
ఆడదాము, మా ఇంటి దగ్గరకు వచ్చేసేయండి అని చెప్పి వాడు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మేము ఏమేమైతే కావాలో ఆ చాట్ అది తీసుకున్నాము. బ్లాక్ స్కెచ్ పెన్ తోటి అదంతా నెంబర్స్, ఆ ఆల్ఫాబెట్స్ అన్నీ రాసినాము. యెస్, నో అని రాసినాము. ఆ తర్వాత కొన్ని క్యాండిల్స్ తీసుకున్నాము, పాకెట్లో వేసుకున్నాము. ముగ్గురు 3 సైకిల్ తీసుకొచ్చారు. ఆ సైకిల్ పైన డబుల్స్ అనమాట. అంటే ఒక్కొక్క సైకిల్ పైన ఇద్దరం కూర్చుని ఉన్నాము. మొత్తం 6 మెంబర్స్ ఉన్నాము. ఎవరైతే మేము ఇంటికి వెళ్ళాలో వాడొకడు ఉంటాడు కాబట్టి మొత్తం కలిపి 7 మెంబర్స్. ఒకళ్ళ చేతిలో ఇట్లా చాట్ ఉంది, నేను ఇట్లా పట్టుకొని కూర్చున్నాను. మిగతా వాళ్ళ దాంట్లో క్యాండిల్స్ ఉన్నాయి. సైకిల్ తొక్కుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. ఇంటి బయట సైకిల్స్ ఇట్లా పార్క్ చేసి లోపలికి వెళ్ళాము. ఎక్కడరా మనం ఎక్కడ పర్ఫామ్ చేద్దాం ఇది అని అంటే, మరి బిల్డింగ్ పైకి వెళ్దాం రా, బిల్డింగ్ పైన అయితే బెటర్ ఉంటుంది అని చెప్పి అన్నాడు వాడు. అప్పుడు టైము 6:30 అనుకుంటా, ఎగ్జాక్ట్లీ సమ్మర్ టైము. వెళ్తురుంది, లైట్గా సన్లైట్ వస్తూనే ఉంది. మేమందరం కూడా బిల్డింగ్ పైకి వెళ్ళాము. ఆ చాట్ని ఇట్లా స్ప్రెడ్ చేసాము. దానిపైన ఒక సైడ్ కొన్ని చిన్న చిన్న స్టోన్స్ పెట్టాం. చాట్ కదా మళ్ళీ ఇలా ఫోల్డ్ అయిపోతుంది అని చెప్పి ఆ స్టోన్స్ చిన్న చిన్నవి పెట్టి దాన్ని స్ప్రెడ్ చేసి చుట్టూ క్యాండిల్స్ వెలిగించి అందరం కూడా ఇలా కూర్చున్నాము. ఆ కాయిన్ని ఇట్లా పెట్టేసి మిడిల్లో స్టార్ట్ దగ్గర అందరి చేతులు దానిపైన పెట్టారు. కమాన్ స్పిరిట్, కమాన్ స్పిరిట్, కమాన్ స్పిరిట్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఎంతసేపటికి మాకు ఎటువంటి రిజల్ట్ లేదు. అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, అరే ఇంగ్లీష్లో పిలిస్తే అర్థమవుతుందారా, మనం తెలుగు మాట్లాడతాం కదరా, తెలుగులో పిలుద్దాము, లోకల్ స్పిరిట్స్ వస్తాయి అది ఇది అని చెప్పి వాడు అన్నాడు. అందరం ఒక చిన్న స్మైల్ ఇచ్చి నవ్వుకుని, అవునరా నువ్వు చెప్పింది కూడా కరెక్టే, తెలుగులో పిలుద్దామని చెప్పి మళ్ళీ ఆ కాయిన్ పైన చేతులు పెట్టేసి ఆత్మారా, ఆత్మారా, ఆత్మారా అని చెప్పి ఇలా అంటూ ఉన్నాం. ఆ చుట్టుపక్కల అంతా కూడా మా వాయిస్ తప్ప ఇంకేం వినపడట్లేదు. అది కూడా చాలా స్లోగానే అంటూ ఉన్నాం. ఇంతలో సడన్గా పక్క నుంచి ఇటుకలు పడ్డ సౌండ్ వచ్చింది. ఆ బిల్డింగ్ పైన కొన్ని ఇటుకలు పెట్టున్నాయన్నమాట. అవి పడ్డాయి. ఒక్కసారిగా అందరి గుండెలు జల్లుమన్నాయి. అసలు ఏమవుతుందిరా అని చెప్పి తీరా చూస్తే ఆ ఇంటికి వెళ్ళాం కదా, మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్కి ఒక అన్నయ్య ఉన్నాడు. అతను మమ్మల్ని భయపెట్టించాలని చెప్పి ఆ బ్రిక్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని పడేశాడనమాట. అరే ఏందన్నా ఇట్లా చేసినావు, మేము మస్తు భయపడ్డాం అది ఇది అంటుంటే ఆయన వచ్చి బెదిరిస్తున్నాడు. ఏం కథలు పడుతుర్రు మీరు, తీసేయండి ఫస్ట్ ఇయర్ నుంచి అని చెప్పి అతను అంటూ ఉంటే మేమందరం కలిసి అతన్ని లైక్ కాంప్రమైజ్ చేసినాం. లైక్ అన్న ఒక్కసారి కాడతాం ప్లీజ్ 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 అని చెప్పి అంటే సరే అని చెప్పి బిల్డింగ్ పైన ఇట్లా సగం కట్టేసిన పిల్లర్లు ఉంటాయి కదా, అక్కడ మూలలో ఒక పిల్లర్ ఉంటే దానిపైనకి వెళ్ళి కూర్చున్నాడు. మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. మేమేమో ఆ కాయిన్ పైన చేతులు పెట్టేసి మళ్ళీ ఆత్మారా, ఆత్మారా, ఆత్మారా అని ఇలా పిలుస్తూ ఉన్నాం. ఒక 10 మినిట్స్ అయింది, ఏం రిజల్ట్ లేదు. 15 మినిట్స్ అయింది, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మాకేం అర్థం కావట్లేదు, ఇదంతా వర్కౌట్ అయ్యేటట్టు లేదురా అని మేము అనుకుంటూ ఉన్నాము. సడన్గా ఫుల్ గాలి అనమాట. ఇట్లా ఫుల్ గాలి వచ్చింది. మేము ఏదైతే ఆ చార్ట్ పెట్టామో ఆ చార్ట్కి ఎగ్జాక్ట్లీ పైన ఆకాశంలో ఆ ఒక్క ప్లేస్లోనే మబ్బులు పట్టేశాయి. ఆ మబ్బులు చాలా డార్క్ అయిపోయినాయి అనమాట. మిగతా చుట్టూ ఏరియా చూస్తూ ఉంటే సన్లైట్ ఉంది, అంతా మంచిగా ఉంది, కానీ ఈ ప్లేస్లో మాత్రమే చాలా డార్క్ అయింది. ఎగ్జాక్ట్లీ ఆ చార్ట్ ఉన్న టాప్లో. మాకు అసలు ఏం అర్థం కాలేదు. ఒకడు అన్నాడు, అరే వెళ్ళిపోదాం రా ప్లీజ్ రా, నాకు భయం అవుతుంది రా అది ఇది అని అంటే, వాళ్ళ అన్నయ్య కూడా గాలిని ఆ మబ్బుల్ని చూడగానే అతను కూడా భయపడి తీసేయండి రా అది ఇది అని చెప్పి అన్నాడు. మేము ఆ గేమ్ని మధ్యలోనే ఆపేసినాము. ఆ కాయిన్ తీసుకున్నాము, అందరం మెట్లు దిగి కిందికి వెళ్ళాము. ఆ కాయిన్ ఏమో నా పాకెట్లో ఉంది. ఆ చాట్ని బిల్డింగ్ పైన పడేసాము. ఆ క్యాండిల్స్ కూడా అవతల దూరంగా పడేసేసి ముగ్గురు సైకిల్ తీశారు. మిగతా వాళ్ళు వెనకాల కూర్చున్నారు. వాళ్ళేమో ఇంట్లోపటికి వెళ్ళిపోయారు. మేము సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉన్నాము. నార్మల్ స్పీడ్లోనే పోతున్నాం సైకిల్లో. కానీ ఒకేసారి కొంచెం దూరం వెళ్ళగానే 3 సైకిళ్ళు ఇట్లా పడ్డాయి అనమాట. ఎవ్వరు లేరు ముంగట, అడ్డం లేదు, ఏం లేదు, ప్లెయిన్ రోడ్లో స్లోగా వెళ్తున్న సైకిల్స్ సడన్గా ఒకేసారి 3 పడ్డాయి. ఇట్లా నాకు చిన్న చిన్న దెబ్బలు తాకాయి, మరీ ఎక్కువ దెబ్బలు కాదు. కానీ ఆ పాకెట్లో ఉండే కాయిన్ ఏదైతే ఉందో అది అక్కడే పడిపోయింది నాది. అప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, రే వదిలేరా ఆ కాయిన్ని, ఆడనే పడేసి అయిపోతే పోయింది, రూపాయే కదా అని చెప్పంటే నేను అట్లనే ఆ కాయిన్ని పక్కనే పడేసినాము. అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటూ మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి సైలెంట్గానే ఉన్నాము. మా మదర్కి చెప్పలేదు ఇట్లా జరిగింది అది చేసినామని చెప్పి, మళ్ళీ ఏడాది తిడతారని చెప్పి. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు కాంటాక్ట్లో లేరు, ఎందుకంటే ఆ టైంలో ఫోన్లు గీన్లు అంత ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాము. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే మేము ఇంటికి వెళ్ళామో ఆ ఫ్రెండ్ కట్లు కట్టుకుని వచ్చాడు.
"అరే ఏమైందిరా నీకు? నిన్న బానే ఉన్నావు గదా మేమున్నప్పుడు. చేతికేమైందంటే" "అరే మీరెళ్ళిర్రా, మేము ఇట్లా బయట కూర్చొనున్నాము. మా మదర్ టీ ఇస్తే తాగుతూ ఉన్నాను. ఇట్లా గోడ పైన ఇట్లా చెయ్యి పెట్టుకొనున్నా అంతే నార్మల్‌గానే." నేను సడెన్‌గా ఇట్లా ఎవరో గుంజినట్టు అనిపిచ్చింది. ఇదంతా రాసుకుపోయిందిరా అని జెప్పి వాడు చూపెట్టాడనమాట తీసి. అరే! అట్లెట్లా రాసుకుపోయిందిరా? అరే! నిజం జెప్పరా నువ్వు ఏదైనా పడిపోయి ఇట్లా నాటకాలాడుతున్నావా అంటే, అరే! నిజంగా రా ప్రామిస్ రా అది ఇది అని జెప్పి వాళ్ళ అన్నని గూడా తీసుకొచ్చాడు. అవును మీరెళ్ళిన తర్వాత వాడు ఇట్లా సడెన్‌గా ఇట్లా పడ్డాడు. ఇట్లా ఉన్న దగ్గర నుంచి ఎవరో గుంజినట్టు అనిపిస్తే ఇట్లా రాసుకుపోయింది. తర్వాత ఇట్లా కట్టు కట్టినాము అది ఇది అని జెప్పి అన్నాడు. అలా వాడికి దెబ్బ తాకిన తర్వాత వాళ్ళ అన్నయ్య వెంటనే పైనకెళ్ళి ఆ క్యాండిల్స్ తీసుకొని అండ్ ఆ చాట్‌ని గూడా మొత్తం ఇట్లా చింపేసేసి మొత్తం ఇట్లా ఫోల్డ్ జేసి ఒక డ్రైనేజ్ ఉంటుండే. ఆ డ్రైనేజ్‌లో తీసుకెళ్ళి మొత్తం ఏసేసిండు. ఆ తర్వాత మాలో ఎవ్వరికీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు. కరెక్ట్‌గా చెప్పాలంటే మేము ఎటువంటి స్పిరిట్‌ని చూడలేదు. కానీ ఆ గేమ్ ఆడిన తర్వాతనే మేమెందుకలా ప్లెయిన్ రోడ్ పైన వెళ్తున్నప్పుడు స్లో స్పీడ్‌లో ఉన్న సైకిల్స్ ఒక్కసారిగా కింద పడ్డాయి. అది అర్థం కాలేదు. మా ఫ్రెండ్‌ని ఎవరు గుంజారు అంటే మేము కళ్ళ ముందుండి చూడలేదు. వాడు చెప్పింది మేము నమ్మాము. అది నిజంగా అలానే జరిగిందా? లేకపోతే ఇంకేమన్నా అయిందా అనేది తెలీదు. బట్ థిస్ హ్యాపెండ్. ఇదంతా చూసిన తర్వాత సెవెంత్ క్లాస్‌లో ఉన్నాం మేమప్పుడు. చాలా భయపడ్డాం. ఇంకోసారి లైఫ్‌లో ఇలాంటి గేమ్స్ జోలికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదని చెప్పి ఆ రోజు ఫిక్స్ అయ్యాను. ఇలా గేమ్ ఆడి ఇలాంటి ఇన్సిడెంట్‌ని ఫేస్ చేసిన తర్వాత ఒక 1 వీక్ వరకు నా మైండ్‌లో అదే తిరుగుతా ఉంది. అరే! నిజంగా ఇట్లాంటివి ఉంటాయా? నిజంగా స్పిరిట్స్ ఉంటాయా? అనవసరంగా గేమ్ ఆడినాంరా అది ఇది అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను. కొన్ని రోజులైంది. అది మర్చిపోతూ ఉన్నా. గేమ్ ఆడా అన్న విషయం కూడా నా మైండ్‌లోంచి మెల్లమెల్లగా వెళ్ళిపోతా ఉంది. ఇంకొక సాటర్‌డే వచ్చింది. ఆ సాటర్‌డే మా డ్యాడీ గూడా కూర్చొని మాతో పాటే ఆ సీరియల్ చూస్తూ ఉన్నారు. ఆ సీరియల్ అయిపోయింది. నేను మా డ్యాడీతో అడిగాను, "డ్యాడీ నిజంగా దెయ్యాలుంటాయా?" అది ఇది అని అడిగితే, "ఆ! ఉంటాయి బేటా ఎందుకుండవు" అది ఇది అని అంటూ ఉన్నాడు. నేను అడిగినా, "మీకెప్పుడైనా దెయ్యాలు కనిపించినాయా డ్యాడీ" అని అడిగితే, అంటే బేటా అది నేను 2000 ఇయరో 1999లో ఎప్పుడో మా ఫ్రెండ్స్‌ని కలవడానికి పోతున్నా. అప్పుడు చెతకుంటుండే మా డ్యాడీ దగ్గర. సో, దానిపైన పోతున్నా నేను. అక్కడేదో పార్టీ ఉందంటే, కరెక్ట్‌గా టైము మధ్యాహ్నం 3 అయితుంది. ఆ టైంలో వాళ్ళ ఇంటి దగ్గరికి పోవాలంటే ఒక చిన్న ఫారెస్ట్ ఏరియా వస్తది. దాన్ని దాటేసి ఇట్లా పోతా ఉంటే వాళ్ళ ఇల్లొస్తది. చాలా దూరం అది. ఎళ్తూ ఉన్నా. నేను ఆ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిన ఇట్లా మిడిల్‌లో ఉన్నాను. ఆ ఫారెస్ట్‌కి. రోడ్డుంది పెద్దది. అండ్ ఇట్లా ఓపెనే ఉంటది. ఆ ఫారెస్ట్‌లోకి ఇట్లా వెళ్ళిపోవచ్చనమాట నడుచుకుంటూ లోపలికి. అయితే అలా వెళ్తూ ఉన్నాను. సడెన్‌గా ఒక దగ్గరికి వెళ్ళగానే ఒక పెద్ద చెట్టుంది. లోపల నాకు కనిపిస్తుంది క్లియర్‌గా. ఎవరో ఒక చిన్న పాప ఆ చెట్టు చుట్టూ ఏవో ఏరుతున్నట్టు నాకు కనిపించింది. చెట్లు ఇట్లా ఏరుకుంటుంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో చుట్టూ ఎవరు లేరు. ఆ పాప ఎవర్రా అని చెప్పి మా డ్యాడీ ఆ చెత్తని పక్కన ఇట్లా పార్క్ చేసి ఆ చెట్టు వైపుకి నడుచుకుంటూ ఆ పాప సైడ్‌కి వెళ్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఆ పాప మాయమైపోయింది. అది చూసిన వెంటనే మా డ్యాడీ వెనక్కి తిరగకుండా సక్కగెళ్ళి ఆ చెతక్‌ని స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి జరిగిందంతా చెప్పగానే వాళ్ళేమన్నారు, "అరే! నీకే గాదు చాలామంది ఆ రూట్‌లో వస్తున్నప్పుడు ఒక పాప కనిపిస్తది. అట్లా ఏరుకుంటూ ఉంటదంట. చాలామంది చెప్పిర్రు" అని మా డ్యాడీతో అనగానే మా డ్యాడీకి ఏం అర్థం కాలేదు. ఫస్ట్ టైమ్ మా డ్యాడీ అట్లాంటిది ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇట్లా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా డ్యాడీ నైట్ అక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయి పార్టీ అయిన తర్వాత అక్కడే ఉన్నారు నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇద్దరు ముగ్గురిని తీసుకొని ఆ ఏరియా నుంచి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయారు. సో, ఇది మా డ్యాడీకి జరిగిన ఎక్స్‌పీరియన్స్. ఈ స్టోరీ చెప్పిన తర్వాత నేను అడిగాను, "ఇంకా ఇలాంటివేవన్నా జరిగాయా డ్యాడీ?" అప్పుడు మా డ్యాడీ మా బాబాయి చిన్నగున్నప్పుడంట చాలా చిన్న పిల్లోడు. వాళ్ళ చెల్లిని అంటే మా అత్తని ఎత్తుకొని మధ్యాహ్నం టైంలో గోటీలు ఆడుకునేవాళ్ళనమాట అప్పుడు వాళ్ళు. అప్పుడు పాత కాలంలో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి తీసుకొని వాళ్ళ చెల్లిని తీసుకొని గోటీలు ఆడుతూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈయన మాత్రం దాంట్లో ఎక్స్‌పర్ట్ అనమాట. ఆ గోటీలు ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ అక్కడే ఉన్నాడు. వాళ్ళ చెల్లిని అట్లా కూర్చోబెట్టాడు. దూరంగా ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు దగ్గరికెళ్ళి "నువ్వు ఇక్కడే ఉండు చెల్లి నేనెళ్ళి చింతకాయలు తీసుకొస్తా" అని చెప్పి ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కింద ఉన్నయన్నీ ఇట్లా ఏరుకుంటూ ఉన్నాడు. ఇంతలో తనని ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తే ఇట్లా చుట్టూ చూసాడు గానీ ఎవరో లేరక్కడ. పైనకిలా తల ఇట్లా తిప్పాడు. తిప్పిన వెంటనే పైనుంచి ఇట్లా 2 చేతులు ఇట్లా
అతని దగ్గరకొచ్చి ఇట్లా సాగుతున్నాయంట. రా నా దగ్గరికి రా అని చెప్పి ఇలా అనగానే అక్కడి నుంచి వెనక్కి తిరగకుండా చక్కగా ఇంటికెళ్ళిపోయి డోర్ ముందు కింద పడిపోయాడు. ఆ తర్వాత ఇట్లా వాటర్ కొట్టిన తర్వాత ఏమైందిరా అది చెల్లి ఎదురా అని అడిగితే చెల్లిని అక్కడే వదిలేసానంటే మా డాడీ వెళ్ళి వెంటనే వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి ఇంటి దగ్గర కూర్చోబెడితే 4 months వరకు బెడ్ పై నుంచి అస్సలు లెగలేదంట. అలానే పడుకొని ఉన్నాడు. ఇంకా వీడి పని అయిపోయింది అవుట్ అనుకున్న టైంలో ఏదో గుడికి తీసుకెళ్లారంట. ఆ తర్వాత అంతా కూడా బెటర్ అయిందంట. సో మా బాబాయ్కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందని చెప్పి మా డాడీ అంటూ ఉంటారు. దీని తర్వాత ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని అడిగితే నేను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత కొద్ది రోజులు ఖాళీగా ఉన్నాను. ఆ టైంలో నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఎక్కువగా మాట్లాడకపోయేది, చాలా రోజులు అయిపోయింది. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నానని చెప్పి కొద్దిగా రెగ్యులర్గా టచ్లో ఉండడం స్టార్ట్ చేశాను. మేమిద్దరం కూడా ఈవినింగ్ అయ్యేసరికల్లా మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో ఒక ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్కి వెళ్ళి అది ఎలా ఉంటుందంటే ప్లేస్ చుట్టూ చెట్లు ఉంటాయి. ఇటువైపు రోడ్డు ఉంటుంది, ఇటువైపు రోడ్డు ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి. అండ్ మిడిల్లో వచ్చేసి దిస్ ఏరియా బిలాంగ్స్ టు అని చెప్పి లైక్ వాళ్ళు ఇట్లా బోర్డు పాతేసి కాంపౌండ్ వాల్ కట్టేసి వెళ్తారు కదా, అలాంటి టైప్ ఆఫ్ ఇట్లా కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ వచ్చేసి కూర్చోడానికి కొద్దిగా వీలుగా ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో ఉండే కుర్రోళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చుని సాయంత్రం పూట మాట్లాడుకునే వాళ్ళు, సిగరెట్ తాగే వాళ్ళు సిగరెట్ తాగుతూ ఉంటారు. అలాంటి టైప్ ఆఫ్ ఏరియా చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఎక్కువగా జనాలు కూడా ఉండరు ఆ ఏరియాలో. ఆ ఏరియా నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఒక 50 అడుగులు వేస్తే దగ్గరనే వేస్తే అక్కడ సమాధులు ఉంటాయి అన్నమాట మొత్తం. అయితే రోజు ఈవినింగ్ ఆ గట్టు దగ్గరికి వెళ్ళి కూర్చునే వాళ్ళము. ఇటు సైడ్కి చెట్టు ఉండేది అండ్ ఆ కాంపౌండ్ వాళ్ళకి లోపల సైడ్ మొత్తం కూడా గడ్డి ఇట్లా మొలిచి ఉండేది. ఎవరు యూస్ చేయని ఏరియా కాబట్టి ఇలా ఇష్టం వచ్చినట్టు గడ్డి వస్తూ ఉండేది. రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి మేము మాట్లాడుకునేది ఏమి ఉండదు. మొత్తం సినిమాల గురించి, ఆ సూపర్ హీరోల గురించి, మార్వెల్, డీసీ, ఆ వండర్ ఉమెన్, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, అవతార్ సినిమా, వీటి గురించి ఎక్కువగా మా డిస్కషన్ ఉండేది. అలా ఒకరోజు మాట్లాడుకుంటూ మాకు టైం కూడా తెలియలేదు. నైట్ 11:30, 12 అయిపోయింది. పెట్రోలింగ్కి పోలీసు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఇలా రౌండ్లన్నీ వేస్తున్నారు. మేము అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి మా ముందు కార్ ఆపారు. ఏంది మీరు ఇంకా వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు మీరు అంటే, మేము లోకల్లో ఇక్కడే ఉంటాము, మా ఇల్లు ఇక్కడే, అందుకే ఇక్కడ కూర్చున్నామంటే, సరే కానీ మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటే, సర్లే అని చెప్పి మేమిద్దరం కూడా ఇంటికి వెళ్ళిపోయాం. ఆ నెక్స్ట్ డే మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి కూర్చున్నాం. ఈరోజు వాడన్నాడు, అరే నైట్ నాకు ఒక కల వచ్చిందిరా, నేను ఇదే ఏరియాలో కూర్చుని ఉన్నాను, ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంటే ఎవరో ఒక లేడీ బ్లూ కలర్ శారీ తోటి ఇట్లా గాల్లో తేలుతూ వచ్చింది, నన్ను ఆ రూమ్లోకి గుంజుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడ, దాంట్లో గుంజుకుని వెళ్ళిపోతా నాకు కనిపించింది. నాకు ఏం అర్థం కాలేదు, చాలా భయం వేసింది, అది ఇదని అంటే నేను అన్నాను, ఏదో కల వచ్చి ఉంటుంది లేరా, బ్యాడ్ డ్రీమ్ అది ఇదని అన్నా. రిపీటెడ్గా నెక్స్ట్ 3 days వరకు సేమ్ కల వచ్చింది వాడికి కొద్దిగా టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 4th day నైట్ వాడు నిద్రపోతున్నప్పుడు వాడిని ఎవరో తెలిసిన రిలేటివ్ నిద్రలేపి ఇలా బయటికి తీసుకెళ్తున్నట్టుగా అనిపించింది. వాడేమో నిద్రలోనే నడుచుకుంటూ కళ్ళు మూసుకొని డోర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ సౌండ్ వాళ్ళ డాడీకి వినిపించి, ఏయ్ ఏందిరా అని గట్టిగా అరిస్తే అప్పుడు వాడికి ఇట్లా కాన్షియస్లోకి వచ్చి ఇలా చూస్తున్నాడు. మన రిలేటివ్ ఇట్లా వచ్చి ఇట్లా తీసుకెళ్తున్నట్టు నాకు అనిపించింది, బయటికి రా అని చెప్పి నన్ను తీసుకెళ్తుంటే నేను వెళ్తున్నానని చెప్పి వాళ్ళ డాడీతో అన్నాడు. ఆ తర్వాత నుంచి వాడు నన్ను ఎప్పుడు కలిసినా సరే ఆ ఏరియాలో మాత్రం వద్దని చెప్పి అనేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేను మా మదర్కి ఇట్లా వాడికి ఇలా జరిగిందంట, ఇట్లా కళ్ళు వచ్చినాయంట అంటే మా మమ్మీ నాకు ఇంకోటి చెప్పారు, అరే కొద్ది రోజుల నుంచి మాకు కూడా బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయి, మాకు అర్థం కాలేదు, నువ్వు ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటున్నావా, అక్కడ కూర్చుంటున్నావా అని చెప్పి మా మదర్ అన్నారు. కానీ నాకు మాత్రం ఎటువంటి బ్యాడ్ డ్రీమ్స్ కానీ అసలు ఇంత కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా నాకు రాలేదు. ఒక్క కల కూడా నాకు రాలేదు. కానీ కొన్నిసార్లు నేను టెస్ట్ చేశాను మా ఫ్యామిలీ మెంబర్స్కి, నేను ఆ రూట్ నుంచి వస్తున్నానని తెలియకపోయినా సరే ఆ రూట్ నుంచి ఏ రోజైతే నేను వస్తానో ఆ రోజు వీళ్ళకి ఏదో ఒక రకమైన బ్యాడ్ డ్రీమ్ అనేది వచ్చేది. ఎవరో వచ్చి మీద కూర్చోవడం కానీ, లేకపోతే ఎవరో ఇట్లా కళలో వచ్చి బయటికి తీసుకెళ్ళిపోతున్నట్టు, రమ్మంటున్నట్టు, గుంజుతున్నట్టు, ఇలాంటి కళలు వచ్చేవి. ఈ విధంగా నేను ఆ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ రూట్ నుంచి రావడం చాలా వరకు తగ్గించేశాను. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, ఇది దగ్గర 1995లో జరిగింది. ఒక కపుల్ అన్నమాట, వాళ్ళకి అప్పుడే పెళ్ళయింది.
అండ్ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న ఒక మేనేజర్, ఒక పౌల్ట్రీ ఫామ్ ఉంటుంది, దాంట్లో ఒక మేనేజర్. అయితే పెళ్ళికొడుకు వచ్చాడు, ఇట్లా కంఫర్టబుల్ ఉండాలి, ఇంట్లో బెడ్ అంత కరెక్ట్గా లేదు, అది ఇదని ఆలోచిస్తుంటే ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి బాస్ ఉంటారు కదా, ఆ బాస్ వాళ్ళ ఇంట్లో ఒక మంచి బెడ్ ఉంది, దిండ్లు దుప్పటి అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ రూమ్లో మొత్తం డెకరేట్ చేసి పెట్టారు. అయితే వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు, పడుకున్నారు. పడుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ పెళ్ళి కొడుకు ఇటువైపు తిరిగి తన ఫేస్లో చూడగానే ఒక ఓల్డ్ లేడీ కనిపించింది. అది చూసి గట్టిగా అరిచాడు. అందరూ కూడా లైట్లు వేశారు. అతను డోర్లు ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ లోపల ఎవరో లేడీ ఉంది, ఎవరో ఓల్డ్ లేడీ అక్కడ కూర్చుని ఉంది, అది ఇది ఫేస్లో కనిపిస్తుంది అని చెప్పంటే లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి కనుక్కుంటే ఆ బెడ్ ఎవరైతే ఆ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ యూజ్ చేసేవాళ్ళంట. వాళ్ళు ఒక 2 years బ్యాక్ చనిపోయారు. వాళ్ళు యూజ్ చేసింది అక్కడ పడి ఉంటే వీళ్ళకి తీసుకొచ్చి ఇచ్చారు. వెంటనే ఆ బెడ్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పడేసి వచ్చారనమాట. ఆ తర్వాత ఆ లేడీ ఫేస్ ఎవరిదా అని చెప్పి ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ ఫోటో చూపిస్తే, ఇదే లేడీ, ఇట్లనే ఉంది సేమ్, తనే నాకు కనిపించింది అని చెప్పాడు. సో ఈ ఇన్సిడెంట్ గురించి జరిగిన అతనికే తెలియాలి, కానీ ఇప్పటికీ అతను చెప్తూ ఉంటాడు ఏంటంటే, ఆ రోజు నా వైఫ్ ఫేస్లో నేను ఆ ఓల్డ్ లేడీని చూశాను, నేను ఇప్పటికీ ఎప్పటికీ దాన్ని మర్చిపోలేను, దాట్ వాస్ వెరీ స్కేరియెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అని చాలాసార్లు చెప్పాడు. సో దీస్ ఆర్ ద ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ టు ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ మీ. సో ఇవి మీతో షేర్ చేసుకున్నాను. ఎలా అనిపించాయో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇక్కడ పక్కనే మీకు హనుమాన్ వర్సెస్ ఈవిల్ స్పిరిట్ అని ఒక వీడియో ఉంటుంది. ఆ హారర్ స్టోరీని ఇంతవరకు చూడకపోతే చూసేయండి.